గురుదేవ్. నా పేరు సప్పా మురళీకృష్ణ. నేను కోవిడ్ టైంలో చాలా ఇబ్బంది పడ్డాను. 2020లో వచ్చిన కోవిడ్కి వెళ్ళి నాకు ఇక్కడి నుంచి అన్ని క్లాట్స్ వచ్చేసినాయి. వ్యాక్సిలర్ సర్జరీ కూడా జరిగింది. నేను నడవడానికి కనీసం 3 months పట్టిందండి, కూర్చొని లెగిసి నడవడానికి. అక్కడి నుంచి చాలా ఇబ్బంది పడుతూ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుంటూ యోగా చేశాను. యోగా నుంచి మనకి ఇప్పుడు నేను పరిగెట్టగలను. ఆ టైంలో నేను నడుస్తుంటే నా పక్కన ముసలోళ్ళు కూడా ఫాస్ట్గా నడిచి వెళ్ళిపోయేవారు. నాకు ఎప్పుడు స్లోగా నడవడం ఇష్టం ఉండేది కాదు, ఫాస్ట్గా నడవడమే ఇష్టం. అలా చూసి చాలా నాకు గిల్టీ ఫీలింగ్ వచ్చేది. కంపల్సరీ ఏమైనా సరే నేను మళ్ళీ మంచి స్టేజ్లోకి రావాలని మళ్ళీ యోగా స్టార్ట్ చేశాను. అక్కడి నుంచి మంచి పొజిషన్లోకి వచ్చాను. నేను ముఖ్యంగా యోగాలో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదండి, దాంతో మనకి హాస్పిటల్కి వెళ్ళవలసిన ప్రాబ్లం ఉండదు. ప్రతిరోజు సుఖప్రాణాయం చేయడం, భస్త్రిక, కపాలభాత్ చేస్తే మీకు జీవితంలో జ్వరం కూడా రాదు. దీన్ని నేనే సాక్షి. పర్టికులర్ చాడా పాపిరెడ్డి గారి యోగా ఉన్నత శిక్షణ కేంద్రంలో చేశాను. దీంతో పాటు మనం ఇక్కడ ఆసనాలు కూడా వేస్తారు, అందులో సూర్య నమస్కారాలు అవి ఉంటాయి. మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. దీనివల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. థ్యాంక్ యూ.